హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి చూసిన వెంటనే. అలాగే వీడియోస్ని షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సంధ్య ఒక్కసారి చిన్నపిల్లల ఆవిడను ఖర్చుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మూగగా అనుభవిస్తున్న బాధ, ఈ మధ్య మరీ మరీ పడుతున్న ఆవేదన ఒక్కసారి కరిగి కన్నీళ్ళయ్యి ప్రవహించసాగింది. చాలాసేపు అయిన తర్వాత సంధ్య వంట ఇంటి వైపు వచ్చింది. ఆయా సంధ్య రాకని గుర్తించని దానిలా అటూ ఇటూ తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటోంది. ఊపిరి సల్పనట్టు చేస్తున్న ఆ వాలకం చూస్తుంటే అది కావాలని పెట్టుకున్న పని అని సంధ్య గ్రహించింది. 10 నిమిషాలు గడిచాయి. చివరికి తనే పిలిచింది. ఆయా. కడిగిన బియ్యం తీసుకెళ్ళి మరుగుతున్న నీటిలో వేస్తున్న ఆయా పలకలేదు. కనీసం వెనక్కు తిరిగైనా చూడలేదు. ఆయా. మరి కాస్త బిగ్గరగా పిలిచింది. నిదానంగా బియ్యం వేయటం పూర్తి చేసి గరిటె కలియ తిప్పి మూత పెట్టి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి ఏమిటి అంది. ఆవిడ ఎంత సహజంగా ఉందామని ప్రయత్నిస్తున్నా మనసులో రేగిన కల్లోలం ముడతలు పడిన ముఖంలో తొంగి చూస్తూనే ఉంది. బలవంతాన తీరని వ్యధని దిగమింగటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న చిన్న చిన్న కళ్ళు కుదించుకుపోయి మరీ చింతాకులంతా అయినాయి. ఆయా, ఇది నిజమేనా? ఏది? వాడి సంగతి ఎందుకు చెప్పలేదు అని నన్ను ఇప్పుడు నిలదీస్తున్నావు, అంతేనా? ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ముందు నిలబడి జవాబు చెప్పాల్సి వస్తుందని నాకు జోస్యం తెలియలేదు. మీ నాన్నగారు చెప్పవద్దన్నారు, చెప్పలేదు. ఆయన ఒకసారి ఆజ్ఞాపించడం జరిగితే అది కల్లో కూడా ఉల్లంఘించకూడదు అన్న సంగతి నీకు కూడా తెలుసు. కానీ ఆయా, సంధ్యవాదనికి దిగబోతుంటే ఆయా మధ్యలోనే వారించేసింది. అయినా తనకెలా తెలుస్తుంది? పుల్లలా ఉన్న కాళ్ళు చేతులతో చూసేవాళ్ల ఒళ్ళు జలధరించేలా రక్తపు గుడ్డులా ఉన్న ఆ మాంసపు ముద్ద ఈ బంగారు బాబేనని నేనేం కలగన్నానా? అప్పట్లో ఆ నర్సులు వాళ్ళు ఆ ప్రాణి 1-2 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని ఖచ్చితంగా చెప్పారు. అయినా అప్పుడు మా దృష్టి అంతా నీ ఆరోగ్యం మీదనే ఉంది అనేసి మళ్ళీ తన పని చూసుకోసాగింది. ఆయా ఎప్పుడూ ఇంత నిక్కచ్చిగా విసురుగా మాట్లాడడం చూడని సంధ్య తెల్లబోయి చూడసాగింది. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. చివరికి సంధ్య మళ్ళీ తనే అడగలేక అడిగింది. ఆయా, పోనీ మాధవ్ నీకిప్పుడైనా చెప్పలేదు? కనీసం బాబు ఎవరో అనుమానం కలిగేలా కూడా ప్రవర్తించలేదు. అతని సంగతి వదిలేయ్, మగవాడు. ఏం నువ్వు మాత్రం మాధవ్ ఎవరో చూచాయిగానైనా ఎప్పుడైనా మాటల మధ్య సూచనగానైనా తెలియజేశావా? చిన్నప్పటి నుంచి కన్నతల్లి కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేశానే. నా ఆలోచనలు, నా జీవితం నీ చుట్టూ అల్లుకుని బ్రతుకుతున్నానే. ఈ ప్రపంచంలో అన్నింటికంటే నీ క్షేమం, నీ సుఖం ఒక్కరోజు ఒక్కసారైనా నీ బాధ ఏమిటో నాకు చెప్పావా? ఎన్ని రాత్రులు అర్ధరాత్రి వేళ పక్కనున్న నాకు ఎక్కడ మెలకు వస్తుందోనని బోర్లా పడుకుని దిండులో ముఖం దించుకుని ప్రక్కలు అదిరిపోయేట్టు నువ్వు వెక్కి వెక్కి ఏడవటం నేను చూడలేదు. ఎన్నిసార్లు నన్ను మభ్యపరచడానికి ఏదో పుస్తకం చదివే నెపంతో మారుమూలకు పోయి కూర్చొని శూన్యంగా చూస్తూ అశాంతిగా నిర్జీవంగా కూర్చొని గంటలు గంటలు గడపడం నేను గ్రహించలేదు. అయినా నేనేం చేయగలను? చూస్తూ ఊరుకోలేక, నిన్ను పెద్దరికంతో ఆజ్ఞాపించలేక నేనెంత క్షోభకి గురయ్యానో అవుతున్నానో నీకెలా తెలుస్తుంది? నేనసలు నీ కంటికి సాటి మనిషిగా కనిపిస్తేగా. మాట మంచి లేకుండా పని పాట చేసుకుపోయే ఒక మరగా తప్పితే. ఆయా. బొమ్మలా నిలబడి కళ్ళప్పగించి చూస్తున్న సంధ్య హఠాత్తుగా అరిచింది. సంధ్య వైపు వీపు పెట్టి నిలబడిన ఆయా ఆ కేకని లక్ష్య పెట్టలేదు. చీర చెంగుతో కళ్ళు గట్టిగా ఒత్తుకుంటూ, నువ్వు వర్షంలో తడిసినప్పుడు వచ్చిన జ్వరంలో నీ మాటల ధోరణి నేను వాసు ఎక్కడ వింటామోనని మమ్మల్ని దూరంగా పెట్టి అహర్నిశలు ఆయనే ఉండాలని ప్రయత్నించడం, ఆయన నీడని చూసినా నువ్వు అసహించుకుని ద్వేషించటం, ఇదంతా చూస్తే నాకప్పుడే అనుమానం వచ్చింది. నా చూపుల్లో సందేహం ఆయన పసిగట్టాడు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు, నన్ను మాట్లాడనివ్వలేదు. సంధ్య ఊపిరి బిగబట్టి వింటోంది. బాబు ఎవరో అప్పుడు నాకు తెలియకపోయినా
అతని తల్లికి మాధవ్ జీవితంలో అంతగా స్థానం లేదని, అతని ధ్యాసంతా నీ మీదనే ఉందని, నువ్వే అందరికంటే ఆయనకి ఎక్కువ అని గ్రహించడం ప్రారంభించిన తర్వాత అతన్ని అలా కర్కశంగా తిరస్కరించవద్దని నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాలనిపించింది. కానీ నాలుక చివరిదాకా వచ్చిన మాటలు పెదవులు దాటే ధైర్యం లేకపోయింది. ఎందుకని? నువ్వెంత చనువు ఇచ్చినా, ఎంత ఆప్యాయంగా చూసినా అప్పుడప్పుడు యజమానిని అనే స్వభావం మాటల్లోనో చేతల్లోనో ప్రదర్శిస్తూ ఉంటావు. అందుకు సాహసించలేకపోయాను. ఆయా, సంధ్య పిలవలేక పిలిచింది. ఎప్పటికైనా నీ అంతట నువ్వే ఆయన్ని గుర్తిస్తావని, మీ ఇద్దరి జీవితాలు కలుసుకొని ఒక కుటుంబంగా బ్రతుకుతుంటే మిమ్మల్ని చూసుకుంటూ, మీ నీడలో బ్రతుకుతూ, బాబుని పెంచుతూ నా చివరి దినాలైనా నిశ్చింతగా వెళ్ళదీసుకోవచ్చునని ఏవేవో అనుకునేదాన్ని. అది కూడా ఈ మధ్య అడియాసి అని తేలిపోయింది. బాబు నీకు పుట్టిన బిడ్డేనని సిస్టర్ చెబుతుంటే నీ సంగతేమో గాని నా మతి ముందే పోయింది. ఆనందం, ఆశ్చర్యం ఇంకా ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. నేనింకా అది నిజమేనని నమ్మలేకపోతున్నాను. అప్పుడే ఆ శిశువు ఏమైందో తెలుసుకోవాలని నాకు ఆరాటంగానే ఉంది. మీ దాదాని హాస్పిటల్కి వెళ్ళి కనుక్కురమ్మని కోరుతూనే ఉన్నా. కానీ వ్యవధానం ఏది? అప్పుడే ఆ కాల్పులు, ఆ దాడులు, మండుతున్న పొయ్యి మీద దృష్టిని నిలిపి నిలబడిన ఆయా కంఠం అప్పటికే బాగా తగ్గి గాద్గదికమైన మాటలు పెగల్లేదు. చటుక్కున వెనక్కి తిరిగి సంధ్య వైపు చూస్తూ 2 చేతులు జోడించి ఏడుస్తూ, సంధ్య, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. అవన్నీ మళ్ళీ నాకు గుర్తు చేసి నన్ను చంపకు. నేను భరించలేను. నాకు శక్తి లేదు అంది. సంధ్య నిద్రలో లేచి నడుస్తున్న దానిలా తడబడుతున్న అడుగులతో మెల్లగా ఆయా దగ్గరగా వచ్చింది. ఆయా జోడించి ఉన్న చేతుల్ని 2 చేతులతో పట్టుకుంటూ నన్ను క్షమించు అంది. వద్దులే, అంతలేసి మాటలనకు. సంధ్య చేతుల్ని విడిపించుకుని కళ్ళు తుడుచుకుంటూ అంది. పాలిపోయిన ముఖంతో ఆయా చేతిని గట్టిగా తన 2 చేతుల మధ్య పట్టుకుని అంది సంధ్య. నేను పాషాణంలా ఎందుకు మారిపోయానో నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆయా, నేను నిజంగా స్వార్థపరురాల్నే. ఆ బాధలో, ఆ వ్యధలో నా కోసం బాధపడుతున్న ఒక జీవి మూగగా నా వెంట ఉందని గ్రహించలేని గుడ్డిదాన్నయ్యాను. అది నా పొరపాటే. నా మూర్ఖత్వాన్ని మన్నించు. నా ఆవేదన ఏది నీకు చెప్పకపోవడానికి కారణం నువ్వు పరాయి వ్యక్తివి, పని మనిషివి అన్న నీచభావం కానే కాదు. ఇప్పటికే నా గొడవలతో, మా ఇద్దరి భారంతో నీ మెడలు కృంగదీస్తున్నాము. వాసు, నేను నీ మెడకి గుదిబండలుగా లేకపోతే ఈ ఇంటి పనికి ఇంకెక్కడైనా నీ తనువు హాయిగా సుఖంగా వెళ్ళిపోయేది. కన్నతల్లి ఎలాంటిదో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా నువ్విచ్చిన ఆప్యాయత కంటే ఎక్కువ ఇచ్చేది కాదు. ఆ సంగతి నాకు తెలుసు. మా కోసం ఇంత చేస్తున్న నీకు ఈ వృద్ధాప్యంలో కాస్త సుఖాన్ని కలిగించే ఏ పని చేయలేకపోతున్నానే అని నేను పడిన బాధ అంతకంటే ఇంకేం కాదు. నిర్లక్ష్యం అసలే కాదు. నన్ను నమ్ము. సంధ్య. ఆయా చప్పున సంధ్యని దగ్గరకు లాక్కొని అక్కున చేర్చుకుంది. సంధ్యకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. నువ్వు నన్ను తల్లిగా చూస్తున్నావు నిజమే. కానీ కన్న బిడ్డగా నీ పట్ల నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటున్నానా? లేదు. అదే నా బాధ. నా ఈ ఆసక్తికి, దురదృష్టానికి బాధపడని క్షణం కానీ, సిగ్గుపడని నిమిషం కానీ లేదు. అంతే తప్ప. అప్పటికే ఆయా సంధ్య తలని గుండెలకి నొక్కుకోవడం వల్ల సంధ్య పూర్తి చేయలేకపోయింది. సంధ్య, నా తల్లి, నేను పొరపడ్డాను. ఈ ముసలిదాని మాటలు పట్టించుకోకు. దీన్ని గురించి నువ్వు ఇంకేమీ మాట్లాడవద్దు. నువ్వు ఇది మనసులో ఉంచుకున్నావంటే నా మీద ఒట్టే. ఈ రోజుతో, ఈ క్షణంతో జరిగిందంతా మర్చిపోదాం. మర్చిపోతే తప్ప బ్రతకలేనంత భయంకరమైన బాధలకి గురయ్యాం. వాటి మూలంగానే ఎవరికి వాళ్లే ఒంటరి గోడలు చుట్టూ కట్టుకొని సమాధుల్లో శవాల్లా ఇన్నాళ్ళు గడిపాం. అవన్నీ ఈ రోజుతో సరే. లేకపోతే రేపటి రోజని, రాబోయే భవిష్యత్తుని కూడా ఇలాగే శూన్యం చేసుకోగల ప్రమాదం ఉంది. అవును, అవును, నేను కూడా భరించలేను. వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది సంధ్య. మూసుకున్న కళ్ల ముందు ఆయా గుండెల మీదుగా ఎన్నెన్నో దృశ్యాలు గబగబా తిరుగుతున్నాయి. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దం, ఉన్నట్టుండి కేకలు, పరుగులు, తలుపులు విరగదన్నిన చప్పుడు, ఇంట్లో తుపాకులు ధరించి సిపాయిల బూట్లో శబ్దం, తండ్రి లేచి తుపాకీ పుచ్చుకొని ఎదురు వెళ్ళడం, ఒక్కడుగు ముందుకు వెళ్లారా చస్తారో. ఆయన ఉర్దూలో గర్జించటం, ఆ గర్జన శాంతం ముగియకముందే తుపాకులు మోగిన శబ్దం,
ఉన్నట్టుండి కెవ్వుమన్న కేక. ఆ కేక వేసింది ఎవరో తెలుసుకోలేకుండా చేసే పొగ. తేలిపోయేసరికి ఛాతీ మీద దెబ్బ తగిలిన చోట 2 చేతులతో పట్టుకొని బంతిలా దొర్లిపోతున్న తండ్రి. తనలా చూస్తుండగానే ఆయన కనుగుడ్లు 2-3 సార్లు తిరిగి మరుక్షణంలోనే నిర్జీవం అయిపోవడం. కెవ్వుమని అరవబోతే ఆయా చప్పున నోరు మూసి పక్కకు లాగడం. తను నోరు గట్టిగా 2 చేతులతో మూసుకొని బిగ్గరగా వచ్చిన ఏడుపుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో గదిలోకి దాదా పరిగెత్తుకు వచ్చి ఆయాతో, పిల్లల్ని తీసుకొని తోటలోకి పారిపో, ఉత్తరం వైపు పోండి, నేను వాళ్ళు రాకుండా చూస్తాను అని మెరుపులా మళ్ళీ బయటకు పరిగెత్తడం. ఆయా తను వాసు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చీకట్లో తోటలో చెట్లకి అడ్డం పడి పరిగెత్తడం. చివరికి ఉత్తరంగా ప్రహారీ గోడని చేరుకొని ఎలాగో కష్టపడి దానిమీద ఎక్కి అవతలికి జారుతుంటే చలాగ్గా దూకాలని ప్రయత్నించిన వాసు ఆ భయంలో ఆ కంగారులో కాలు పట్టుదప్పి దభీలుమని నేలమీద కుప్పలా కూలబడిపోవడం. ఆ వెంటనే లేవబోయి అమ్మో అని క్రిందకి ఒరిగిపోవడం. ఆయా తను వాడి నోరు మూసి ఇద్దరూ చెరో రెక్కా పట్టుకొని వాడు బాధతో విలవిల్లాడుతూ నన్ను పట్టుకోవద్దు, నా ప్రాణం పోతోంది అని గిలగిలా తన్నుకుంటున్నా లక్ష్య పెట్టకుండా చీకటిగా ఉన్న ప్రదేశంలో ఇప్పుడో మరి కాసేపటిలోనో మీదపడి కబలించబోయే మృత్యువు కోసం ఎదురు చూస్తూ భయంతో గోడకి బల్లుల్లా అంటుకుపోయి చెమటలు కక్కుతూ నిలబడటం. ఇంతలో అంత దురదృష్టంలోనూ అదృష్ట దేవత ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది అన్నట్టు ఆయాకి తెలిసిన సిపాయే ఒకడు అటువైపు రావటం. అతను గుర్తుపట్టి ఎలాగో అతి ప్రయాస మీద ప్రాణాలకి తెగించి తమకి సహాయం చేసి సురక్షితమైన ప్రదేశానికి చేర్చడం. ఆ తెల్లవారుజామున అతనే మళ్ళీ వచ్చి దాదా కూడా చనిపోయాడని చెప్పటం. ఆయా ఒక్కసారి బావురుమంటుంటే తను దగ్గరకు తీసుకొని ఆవిడని సముదాయించడం. ఇంకా ఎన్నెన్నో సంధ్య అంత ఏడుపులోనూ తల గట్టిగా అటు ఇటు తిప్పుతూ వద్దు వద్దు, నేను భరించలేను, నాకు కూడా పిచ్చెక్కేట్టుగా ఉంది అంది. చాలా రోజుల తర్వాత అలా పసిపిల్లలా వచ్చి తనకి పెనవేసుకున్న సంధ్యను చూడగానే క్రమేపీ ఆయా హృదయంలో అశాంతి తొలగి కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండుకొనసాగినవి. ఆ రాత్రి సంధ్య బాబుని తాకాలన్నా వాడివైపు చూడాలన్నా భయపడింది. ఎంత వద్దనుకున్నా మళ్ళీ దృష్టి వెళ్ళి వాడి మీదనే నిలుస్తోంది. మాటి మాటికి నిలవగానే ఏదో వింతగా ఆసక్తిగా భయంగా ఉండే అనుభూతి కలుగుతోంది. అసలు ఈ సృష్టిలో మనిషి పుట్టుకే మహాచిత్రం. అందులో బాబు జన్మ వృత్తాంతం మరీ విచిత్రంగా ఉంది. బాబు తనవాడని తెలిసిన తర్వాత మాధవ్ ఎందుకో వేరుగా అనిపించటం లేదు. అతను మళ్ళా తన జీవితంలోకి రాకపోతే బాబుని ఇలా కల్లారా చూసుకునే భాగ్యం తనకి కలిగేదా? అసలు ఇన్నాళ్ళు బాబు ఎవరో తనకెందుకు తెలియజేయలేదు? లేక అతను తెలియజేసే అవకాశమే తనివ్వలేదా? అప్పుడప్పుడు అతను బాబునెత్తుకొని గుండెలకి హత్తుకుంటే ఆ దృశ్యం చూడగానే తనలో ఈర్ష్య బగ్గుమని ఆకాశం ఎత్తున ఎలా లేచేది? బాబు తల్లిని అతను అధికంగా ప్రేమించేవాడని, ఆ అనురాగానికి చిహ్నం కాబట్టే వాడంత అపురూపం అని ఏవేవో అనుకున్నది. ఆ ఆలోచనలే ఒకవేళ నిజమైతే ఆ వ్యక్తి ఎవరు? ఇది గుర్తుకు రాగానే సంధ్య ఎలాగో అయిపోతోంది. మనసులో అంత అభిమానం ఉంచుకున్న మాట ఒక్కనాడు కూడా ఒక్కసారి కూడా బయటపడలేదేం? అప్పుడప్పుడు అతను చూపిన చనువు చూసి అది అధికారం అని భయపడి అసహించుకుంది. అసహ్యం బయట పెట్టడంలో ఏమాత్రం జంకు చూపించలేదు. అతనికి అంత ఓర్పు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇంత బాధని మూగగా అనుభవించాల్సిన అవసరం ఏముంది? నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేసి అవును కాదు అని తేల్చుకోవచ్చుగా. లేక బాబుని కూడా ద్వేషిస్తానని భయపడ్డాడా? బాబు ఎవరో తెలియకముందు కొద్దిగా ద్వేషించిన మాట నిజమే. అది పూర్తిగా బాబు మీద కూడా కాదు. వాడంటే అతనికి అంత అపురూపం. వాడికి ఏదైనా బాధ కలిగితే అతని మనసు ఎలా విలవిల్లాడుతుందో చూడాలనిపించి బాబుకి ఏదైనా ఆపద రావాలని తను కోరుకున్న మాట కూడా నిజమే. 1-2 సార్లు తనే బాబుకి అపకారం చేసి దాని ద్వారా మాధవ్ చిత్రహింసకు గురి అవుతుంటే ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడే బాబు ముఖంలోకి చూడగానే నిష్కల్మషమైన వాడి మాటలు, దేవుణ్ణి గుర్తుకు తెచ్చే ఆ అమాయకత్వం, మించిన పసితనపు చిరునవ్వు తనెంత దారుణంగా ఆలోచిస్తోందో గుర్తుకు తెచ్చి మరుక్షణం సిగ్గుతో చితికిపోయేలా చేసేవి.
అప్పుడెప్పుడన్నా తన ఆ ఈర్ష్యకి అసూయకి లొంగిపోయినట్టయితే ఏమయ్యేది? తర్వాత బాబు తన వాడని తెలిస్తే నిజమైన శిక్ష ఎవరు పొందేవాళ్ళు? సంధ్య శరీరం జలధరించింది. ఇన్ని రోజులు బాబెవరో చెప్పకుండా దాచినందుకు మాధవ్ మీద కోపం వచ్చింది కూడా. తీక్షణమైన సూర్యకాంతి సోకగానే దట్టంగా పట్టిన మంచు కరిగిపోయి ప్రకృతి రూపురేఖలు సుస్పష్టంగా కనిపించినట్టు మాధవ్ పట్ల ద్వేషం అంతరించగానే అతని వ్యక్తిత్వం, విశాల హృదయం, మంచితనం బాగా అర్థం కాసాగాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అతను చేసిన ప్రతి పని వెనుక ఒక అర్థం, పలికిన ప్రతి మాట వెనుక కొంత బాధ, బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనం కనిపిస్తున్నాయి. బాబెవరో తెలిసిన తర్వాత ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండడానికి ఎలా సాధ్యం? మారిన మనిషిని అర్థమయ్యేలా చెప్పటానికి మాటలెలా దొరుకుతాయి? సంధ్య మాధవ్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. సిస్టర్ ఉన్న 2 వారాలు ఇట్టే గడిచిపోయాయి. ఆవిడ బాబుని, సంధ్యని వదిలి వెళ్ళలేక వెళ్ళింది. మాధవ్ రాగానే తనకి తెలియచేయమని, అతన్ని తాను చాలా అడగాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇక నుంచి ప్రతి వేసవిలో ఇక్కడికి వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళమని ఆయా మరీ చెప్పింది. మాధవ్, సంధ్య కలిసి ఆహ్వానిస్తే తప్పకుండా అలాగే వస్తానని చిరునవ్వుతో సంధ్య వైపు చూస్తూ జవాబు చెప్పింది ఆవిడ. సిస్టర్ వెళ్ళిపోయి కూడా 10 రోజులు కావస్తోంది. మాధవ్ జాడ, జవాబు లేదు. ఏదో వంక పెట్టి గోవిందుని కంపెనీకి పంపి అతను ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అతను టూర్ మీద వెళ్ళాడని, ప్రస్తుతం ఫలానా చోటున ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేమని సమాధానం పంపారు వాళ్ళు. రోజులు గడిచిన కొద్దీ సంధ్యకెందుకో మనసులో అవ్యక్తమైన దిగులు లాంటిది మెదలసాగింది. ఎంత చిక్కుబట్టుకుందామన్నా సాధ్యం కావడం లేదు. అడ్రస్ తెలిస్తే నాన్న ఇంటికి రా బాబు అనో, లేక మీకోసం ఎదురు చూస్తున్నాం సంధ్య బాబు అనో బయరిప్పించవచ్చు. కనీసం కుతూహలం పట్టలేక అయినా రావచ్చు. అంతలో బయట కారు హారన్ వినిపించింది. సంధ్య ఉలిక్కిపడింది. కారు లోపలికి వచ్చి ఆగిన శబ్దం కూడా వినిపించింది. గదిలో కూర్చుని ఆడుకుంటున్న బాబు నాన్న వచ్చాడు అంటూ బయటికి పరిగెత్తాడు. సంధ్య తను కూడా వెంటనే వెళ్ళడానికి లేచి మళ్ళీ అంతలోనే ఆగి కూర్చుని మామూలుగా కుట్టుకోవడానికి ప్రయత్నించసాగింది. కానీ కుదరటం లేదు. సూది వెళ్ళి వేలిలో దిగింది. వేళ్ల కొసలకి చిరుచెమటలు అలుముకున్నాయి. శరీరంలో రక్తం అంతా ఒక్కసారి ముఖంలోకి పొంగినట్లుగా ఉంది. మరుక్షణంలో దగ్గరగా వినిపించబోయే సుపరిచితమైన స్వరం కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్న సమయంలో ఆయా గుమ్మంలోంచి తొంగి చూస్తూ, నువ్విక్కడున్నావా? ఎవరో వచ్చారో, నువ్వు కావాలని అడుగుతున్నారు అంది. సంధ్య తలెత్తి చూసింది. చేతిలో షర్టు జారిపోయింది. నన్నా అంది ఆశ్చర్యంగా. అయితే వచ్చింది మాధవ్ కాదన్నమాట. కాదని ఆయా ముఖం చెబుతూనే ఉంది. అబ్బా, నిరాశ ఇంత పదునుగా ఉంటుందని కానీ, అది ఇంత నిర్లక్ష్యంగా చీలుస్తుందని కానీ సంధ్యకింతవరకు తెలియదు. నిన్నే ఈ ఇంట్లో సంధ్య అంటే ఎవరు అని అడుగుతున్నారు. ఆయన కంపెనీ నుంచి వచ్చాడట. సంధ్య గుండెల్లో పొంగుతున్న వేడి రక్తం క్రమేపీ చల్లబడిపోయింది. ఆయా చెప్పిందేమిటో అర్థం కాని దానిలా లేచి హాల్లోకి వచ్చింది. సంధ్య రాగానే అక్కడ నిలబడి ఉన్న 3 మగవాళ్ళు ఒకేసారి నమస్కారం చేశారు. సంధ్య ప్రతి నమస్కారం చేసింది. వాళ్లల్లో పంచె లాల్చీతో కళ్ళద్దాలతో పొట్టిగా ఉన్నాయన ఒకడు ముందుకు వచ్చి, నా పేరు శ్యామసుందరం, నేను మీ కంపెనీకి లీగల్ అడ్వైజర్ని అన్నాడు. సంధ్య ఆయన చెప్పేదేమిటో బొత్తిగా అర్థం కాని దానిలా చూస్తోంది. వీళ్ళిద్దరూ మీ భాగస్వాములు. మిగతా 2 పరిచయం చేశాడు. కూర్చోండి అంది. మీరు కూర్చోండి అన్నాడు లాయర్ శ్యామసుందరం. సంధ్య కూర్చోలేదు. కుర్చీ వెనకాలగా నిలబడింది. వాళ్ళు 3 కూర్చున్నారు. భాగస్వాముల్లో ఒక ఆయన గుమ్మానికున్న పరదాలు అవి పరిశీలిస్తున్నాడు. రెండో ఆయన చూపులు నేలకి ఖర్చుకున్నాయి. వీళ్ళకిక్కడ ఏం పని? ఎందుకొచ్చినట్టు? మీ కంపెనీ, మీ భాగస్వాములు అంటారేమిటి? అప్పుడు అనేక ప్రశ్నలు సాగినాయి. శ్యామసుందరం గారు కళ్ళజోడు తీసుకుని జేబు రుమాలతో తుడుచుకుంటూ, మీకెలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు. ఏమిటది అంది వెంటనే. సంధ్య అడిగిన తీరు చూడగానే 3 ముఖముఖాలు చూసుకుని ఊరుకున్నారు. చెప్పండి అంది సంధ్య. వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేనట్టు అవస్థపడుతున్నట్టుగా ఉంది.
మీరీ మధ్య కలకత్తా దగ్గర రైలు ప్రమాదం గురించి పేపర్లో చదివారా? సంధ్య చదవలేదన్నట్టుగా గట్టిగా తలూపింది. అయినా దానికి వాళ్ళ రాకకి ఏం సంబంధం? అర్థం కాని అనుమానంతో భయంతో మనస్సులో సప్త సముద్రాలు పొంగుతున్నాయి. అందులో కొద్దిమంది గాయపడ్డారు. వేరులా సన్నగా ఉన్నాయన అన్నాడు. చాలామంది చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంత ప్రమాదం జరగలేదట. నేలమీద గుచ్చి చూస్తున్నాయన తలెత్తుతూ అన్నాడు. సంధ్య చేతులు ముందున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాయి. మాధవ్ అదే ట్రైన్లో ఉన్నారు. ఇదిగో చూడండి, అదే ట్రైన్కి వస్తున్నట్టు స్టేషన్కి కారు పంపమని ఇచ్చిన టెలిగ్రామ్. శ్యాంసుందరం జేబులోంచి టెలిగ్రామ్ తీసిచ్చాడు. ఎంతమంది చేతుల మీద పడ్డాయో. నలిగి చిరగడానికి సిద్ధంగా ఉంది. వణుకుతున్న చేతులతో అందుకుని చూసింది. అక్షరాలు సరిగ్గా నిలవటం లేదు. చెవుల్లో సముద్రపు హోరు వినిపిస్తోంది. అది అంతకంతా ఎక్కువై దగ్గరగా వస్తున్నట్టు అనిపించసాగింది. అక్కడికి మేం వెంటనే వెళ్ళి కలకత్తాలో వారున్న హోటల్లో ఎంక్వైరీ చేశాం. ఆ హోటల్ ట్యాక్సీ అతనే స్వయంగా స్టేషన్ దగ్గర దించి వచ్చానని చెప్పాడు. అంటే? పెదవులు తడారిపోతుండగా అడిగింది సంధ్య. యాక్సిడెంట్ అయిన వాళ్ళందర్నీ చేర్పించిన హాస్పిటల్ అంతా కూడా వెతికాం. చివరికి ముఖం చితికిపోయి 2 చేతులు విరిగిపోయిన ఒక శవం జేబులో ఇవి దొరికాయి. మరో జేబులో నుంచి పర్సు, కలిసి ఉన్న చిన్న డైరీ, తాళం చెవులు తీసి మధ్యనున్న టేబుల్ మీద పెడుతూ అన్నాడు. ఏమిటండి మీరనేది? అంతవరకు లోపలి గుమ్మంలో నిలబడి ఇదంతా వింటున్న ఆయా ఆదుర్దాగా యువతలికి వస్తూ అంది. మేం కూడా నమ్మలేకపోయాం. కానీ ఇవి చూసిన తరువాత శ్యామసుందరం గుటక మింగి ఊరుకున్నాడు. ఆయా ఏడుస్తూ సంధ్య అంటూ దగ్గరగా వెళ్ళబోయింది. అప్పటికే తడుముకుంటున్న దానిలా గోడ పట్టుకుని లోపల గుమ్మం వైపు నడుస్తోంది సంధ్య. మీరు ధైర్యం తెచ్చుకోవాలి, వెనక నుంచి శ్యామసుందరం అంటున్నాడు. ఎంతో ప్రయత్నం మీద గుమ్మం దాటగలిగిన సంధ్య ఆ పైన శక్తి లేనట్టు అక్కడే కుప్పలా కూలిపోయింది. ఎంత దురదృష్టం! అన్ని రోజులు అనుక్షణం కళ్ళ ముందు తిరిగిన మనిషిని కళ్ళెత్తి అయినా చూడలేదు. అతను లేడని తెలిసిన తర్వాత మనసంతా అతని రూపమే నిండిపోయింది. శరీరంలో అణువణువు అతనే కావాలంటోంది. జీవితంలో అడుగడుక్కి దుర్విధి ఎందుకిలా వంచిస్తోంది? ఏం పాపం చేసింది తను? కాస్త జీవన జ్యోతిని వెలిగించుకోవాలని ఆశించడం ఆలస్యం. జంజామారుతం లాంటి అవాంతరం ఏదో ఒకటి విసురుగా వచ్చి దాన్ని ఆర్పేస్తుంది. మళ్ళీ ముందు అంతా చీకటి. ఎప్పటికప్పుడే వయసుకు మించిన వైరాగ్యం. ఈసారి తగిలిన ఈ దెబ్బ నుంచి కోలుకుంటాననే ఆశ ఏమాత్రం లేదు. ధైర్యం, సహనం పూర్తిగా సడలిపోయినాయి. భూతాన్ని చూసిన చిన్నపిల్లలా జీవితం అంటే బెదురు పుడుతోంది. ఎంత అభాగ్యురాలు కాకపోతే పూర్తిగా అతన్ని పోగొట్టుకునే ముందు అతన్ని గుర్తించడం జరిగింది. శేష జీవితం అంతా అతన్ని గురించిన జ్ఞాపకాలతో వెర్రిదానిలా బ్రతకమనే భగవంతుడిలా శిక్షించేది. సంధ్య కూర్చున్నా, నిలబడినా, ఇంట్లో ఏ మూల తిరిగినా అతని రూపమే కనిపిస్తోంది. అతని మాటలే వినిపిస్తున్నాయి. ఆఖరి రోజు అతని ప్రవర్తన, బాబుని అప్పగిస్తున్నాననటం, బలవంతంగా తీసుకొచ్చి తన గదిలో అతనే స్వయంగా పడుకోబెట్టడం, ఇదే పదే పదే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే విచిత్రం, మాధవ్ తన మరణం ముందే తెలుసుకున్నట్లు వెళ్ళు రాసిపెట్టాడు. అందులో అతని ఆస్తికంతా వారసుడైన బాబుకి సంధ్యని గార్డియన్గా నియమించాడు. వాసు చదువు నిమిత్తం కొంత వేరుగా కేటాయించాడు. తన అనంతరం వాసు బాబుని సొంత తమ్ముండ్లా చూడాలని, పెరిగి పెద్దయిన తర్వాత ఏ విషయంలోనూ తను లేని లోటు రానివ్వకుండా కన్న తండ్రిలా చూడాలని ప్రత్యేకంగా కోరాడు. సంధ్యని బాబుకి గార్డియన్గా నియమించడం కంటే సంధ్య గురించి ఇంకేమీ లేదు. తన కర్మకాండల పేరుతో డబ్బు దుబారా చేయకూడదని రామ్గోపాలరావు గారి హాస్పిటల్కి తన పేరు మీద కొంత డబ్బు విరాళం మాత్రం ఇవ్వాలని సూచించాడు. తను బ్రతికున్నంతకాలం బాబు సంరక్షణ చూడవలసిందిగా ఆయాని కోరాడు. ప్రతిఫలంగా ఆయాకి తిండి, బట్ట బాబు డబ్బులోంచి ఖర్చు పెట్టడమే కాకుండా ఆయా పేరు మీదుగా విడిగా 1000 రూపాయలు కేటాయించాడు. వాసు బాబుని కౌగిలించుకుని ఒకటే ఏడుపు. చదువు మానేస్తానని కూర్చున్నాడు. అక్క, తమ్ముడు ఇద్దరూ వాదించుకున్నారు. చివరికి విసిగిపోయిన సంధ్య, బాబుకేం పర్వాలేదు, నేను లేనా, ఆయా లేదా అంది కోపంగా. వాసు మండిపడ్డాడు. ఉన్నావులే మహా, నువ్వసలు బాబుని ముట్టుకోవటానికి కూడా వీల్లేదు. బ్రతికినంతకాలం ఆయన్ని రాక్షసిలా కాల్చుకు తిన్నావు.
అంత సాయం చేస్తే ఒక చల్లని మాట మాట్లాడలేదు. కృతజ్ఞురాలివి. నీ పెంపకంలో బాబుని వదిలేస్తే ఆయన ఆత్మకి శాంతి కూడా ఉండదు. సంధ్యకి ఏడుపుతో పాటు నవ్వు కూడా వచ్చింది. అంతేరా వాసు, నన్ననటానికి నీకు ఇంకేం మాటలు దొరకలేదా అంది. వాసు మాట్లాడలేదు. విసురుగా తల తిప్పుకొని ఊరుకున్నాడు. నువ్వు చదువుకోవటమే ఆయన ముఖ్య ఉద్దేశం అని సంధ్య మరీ మరీ నొక్కి నచ్చచెప్పటం వల్ల చివరికి వాసు ఎలాగో సగం అయిష్టంగానే స్కూల్కు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. వెళ్లే ముందు బాబు విషయం ఆయాతో 100 సార్లు హెచ్చరించి మరీ వెళ్ళాడు. ధైర్యంగా ఉండడానికి గాను సంధ్య కోరిక మీద గోవిందు కుటుంబంతో సహా వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. సంధ్య తన కోసం కట్టించుకున్న ఇల్లు హాస్పిటల్ పెట్టడానికి గవర్నమెంట్కి ఇచ్చేసింది. మనిషికి ఒంట్లో కూడా అంత బాగుండటం లేదు. వార్ధక్యం బాగా వచ్చేసింది. మనిషికి రాత్రిపూట చూపు సరిగ్గా తెలియటం లేదు. మాటిమాటికి ఏదో కారణం కల్పించుకొని ఏడుస్తూ, ఇంకా నేనెందుకు బతికున్నాన్రా భగవంతుడా, ఇంకా నేనేం చూడాలి, ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కుమనటానికి ఇంకా ఎంతకాలం, ఎన్నాళ్ళు నాకీ నరకయాతన అని తరచుగా అనసాగింది. సంధ్య ఒక్కదానికే ఏడుపు రావటం లేదు. ఆయా, వాసు, మాధవ్ కోసం దుఃఖిస్తున్నారంటే వాళ్ళకా అధికారం ఉంది. అతనికి వాళ్ళకి మధ్య ఒక ఆత్మీయత అనే బంధం ఉంది. తనకేముంది? ఏ అర్హతతో తను అతని లేని లోటు చూసి బాధపడుతుంది? సంధ్య లోపల కుమిలిపోసాగింది. ఈ మధ్యలో ఈ గందరగోళంతో, ఈ కంపెనీ వ్యవహారాలతో, ఈ లావాదేవీలతో లాయరు శ్యామసుందరం చీటికి మాటికి వస్తూ పోతూ ఉండటం వల్ల చనువయ్యారు. ఆయన సంధ్య అడగకుండానే చాలా సహాయం చేశారు. ప్రతిఫలం ఇవ్వబోతే కూడా పుచ్చుకోలేదు. ఇది నా ధర్మం. ఆయన నాకెలాంటి పరిస్థితుల్లో సహాయం చేశారో మీకు తెలియదు అన్నాడు. సంధ్య కుతూహలంగా అప్పుడప్పుడు యథాలాపంగా అడిగినట్లు అడిగి అసలు సంగతి అంతా రాబట్టుకుంది. మొదట్నుంచి ఆయన ప్రాక్టీసు అంతంత మాత్రంగా ఉండేదట. యనమండుగురు పెళ్ళిళ్ళు కావలసిన చెల్లెళ్ళు, చదువుకుంటున్న తమ్ముళ్ళు, ఇది ఆయన సంసారం. పైసా సంపాదన లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా దరిద్ర దేవత తాండవం చేస్తూనే ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సూటిపోటి మాటలు విసురుతుంటే, కన్నపిల్లలు అర్ధాకలితో పస్తులు పడుకుంటుంటే, కట్టుకున్న ఇల్లాలు కంటతడి ఎప్పుడూ తుడిచేయలేనేమో అనే భయంతో అందరి చేత అసమర్థుడిని అని అనిపించుకోలేక కృంగిపోతూ చివరికి ఓ రోజు తెగించి విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాను. అదే సమయంలో ఇంకో 10 నిమిషాల్లో జీవితం అంతం చేసుకోబోయే తుది గడియల్లో ఒక స్నేహితుడు ఆద్రాబాద్రా పరిగెత్తుకు వచ్చి అర్జెంటుగా రమ్మనమని మాధవ్ దగ్గరకు తీసుకెళ్లాడు. వ్యాపార రీత్యా చిన్న లిటికేషన్ అది. మాధవ్ కంపెనీ లీగల్ అడ్వైజర్ విశ్రాంతి కోసం నంది హిల్స్ వెళ్ళి అక్కడున్నాడు. అర్జెంట్ మ్యాటర్ సెటిల్ కావాలి. మాధవ్ ఫైలు శ్యామసుందరానికి ఇచ్చాడు. అది మొదలు తర్వాత మాధవ్ ద్వారానే ఒకళ్ళిద్దరూ బాగా డబ్బు పలుకుబడి గల వ్యాపారస్తులు క్లయింట్స్గా దొరికారు. దాంతో అతని దశ తిరిగింది. 1-2 క్లిష్టమైన కేసుల్లో అతను గెలిచాడు. దాంతో బాగా పేరు వచ్చింది. క్లయింట్స్ కూడా పెరిగారు. ఈ మధ్యే మాధవ్ కంపెనీ లీగల్ అడ్వైజర్ చనిపోవడంతో ఆ పని కూడా ఆయనకే వచ్చింది. మొత్తానికి మాధవ్ పరిచయం అతని జీవితంలో ఓ పెద్ద మలుపు. ఆ మలుపు తిరిగిన తర్వాత అతనికి అసలు ఆనాడు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో సరిగ్గా ఆలోచించే తీరుబడి లేకుండా పోయింది. అది ఆయన కథ. ఈ రకంగా మాధవ్ని గురించిన కబుర్లు వినడం ఈ మధ్య సంధ్యకి బాగా అలవాటైపోయింది. అందులోనే శాంతి లభించసాగింది. ఆ రోజు బాబు నిద్రపోయాడు. ఆయా కూడా పడుకుంది. శీతాకాలం బాగా చలి వేస్తుండడం వల్ల రాత్రి ఎక్కువ పొద్దుపోకపోయినా అప్పుడే ఊరంతా మాటు మణిగింది. సంధ్య పుస్తకం ఒకటి ఒళ్ళో పెట్టుకుని 2 చేతులు గడ్డం క్రింద ఆనించుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. కొన్ని రాత్రుల నుంచి కళ్ళు నిద్ర అనేది ఎలా ఉంటుంది మర్చిపోయినాయి. గంటల తరబడి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. శూన్యం కాక తనకు మిగిలిందేమిటి? ఇలాగే ఎన్నో రాత్రులు గడుస్తాయి. ఈ ఇంట్లోనే తన జీవితం తెల్లవారుతుంది అనటానికి సందేహం లేదు. బాబు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పటికి ఈ లోపునే వాసు పిల్లల తండ్రి కూడా అవుతాడు. వాళ్ల మధ్య అశాంతితో అలమటిస్తున్న హృదయానికి బలవంతంగా శాంతంగా ఉండమని నేర్పుతూ మానసికమైన వ్యధ వల్ల అతి త్వరగా వార్ధక్యం పొందిన తను రోజులు లెక్క పెట్టుకుంటూ జీవితం వెళ్ళదీసుకోవాలి. అదే తన భవిష్యత్తు. అంతకంటే ఇంకేముంటుంది? అబ్బా, ఎంత భయంకరం! భవిష్యత్ ఏమిటో ముందే తెలుసుకోవటంలో ఎంత బాధ, ఎంత నరకం!
దుర్భరప్రాయమైన ఈ జీవితం కోసం ఎందుకింత వెతుకులాట? దేనికోసం ఇన్ని రాగద్వేషాలు? ఉన్నన్నాళ్ళు మనం సుఖించి మన చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెడదామని ఎందుకనుకోరు? ద్వేషం, మోసం, ప్రతీకారం, వంచన, అనుమానం ఇవి లేందే మనిషి మనుగడ పరిపూర్ణత్వం చెందదా? పరధ్యాసగా ఆలోచిస్తున్న సంధ్య వాకిట్లో కారు చప్పుడు వినిపించటంతో ఉలిక్కిపడింది. చెవులు శ్రద్ధగా ఆలకించాయి. సందేహం లేదు, తను భ్రమపడ్డానేమో అన్నట్టు అది కూడా ఒక ఊహ కాదు, నిజంగానే కారు శబ్దం వినిపిస్తోంది. సంధ్య లేచి గోవిందు అని పిలుస్తూ వరండాలోకి వచ్చేసరికి కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. లాయరు శ్యామసుందరం గారి కారు అది. ఇంత అర్ధరాత్రి వేళ ఆయనకు ఇక్కడేం పని? చెడుని శంకించబోతూ సంధ్య గోవిందు అని మరోసారి బిగ్గరగా పిలవబోయింది. పెదవులు తెరుచుకున్నాయి, కానీ శబ్దం రానేలేదు. కారులోంచి దిగుతున్నది పొట్టిగా లావుగా ఉండే శ్యామసుందరం కాదు, ఎవరో పొడుగ్గా ఉన్నారు. అక్కడ చెట్ల నీడలు దట్టంగా పడడం వల్ల మనిషి ఆకృతి తెలియడం లేదు. మసక మసకగా ఉన్న వెన్నెల వెలుగులో కారులోంచి దిగిన వ్యక్తి డ్రైవర్కేదో చెప్పి తల వంచుకొని మెల్లగా మెట్లెక్కి పైకి వస్తున్నాడు. కొద్దిపాటి వెన్నెల వెలుగు అతని మీద పడగానే క్రమంగా ఆకారం గుర్తుపట్టిన సంధ్యలో వణుకు ప్రారంభమైంది. పరధ్యాసగా తల వంచుకొని మెట్లెక్కి వస్తున్న అతను ఉన్నట్టుండి కెవ్వుమని కేక వినిపించడంతో ఉలిక్కిపడి చటుక్కున తలెత్తి చూశాడు. వరండాలో స్తంభం పక్కగా క్రీనీడలో నిలబడిన సంధ్యను చూడగానే వెంటనే ఆగిపోతూ సంధ్య అన్నాడు అస్పష్టంగా. మీరు మీరు నేను మాధవ్ని. భయపడటం లేదుగా నువ్వు? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంటున్న అతను మాట పూర్తి చేయనేలేదు. ఈ లోపల సంధ్య సుడిగాలిలా దిగివచ్చి అతన్ని పెనవేసుకుపోతూ మీరేనా నిజంగా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సంధ్య ఏదో చెప్పడానికి ప్రయత్నించిన అతని కంఠం పెగిలి రాలేదు. చేతులు అనుకోకుండా సంధ్య భుజాలు పట్టుకొని దగ్గరకు లాక్కున్నాయి. నిజంగా మీరేనని చెప్పండి నాకు. సంధ్య ఏడుస్తూ అతన్ని మరింతగా ఖర్చుకుపోయింది. నిజం సంధ్య, నేను చచ్చిపోలేదు, గుండెలకి హత్తుకుంటూ అన్నాడు. ఆ క్షణంలో ఆ కలయికలో చూస్తుంటే సంధ్య కోసం తన కోసం సంధ్య యుగ యుగాలుగా ఎదురుచూసి చివరికి ఇప్పుడు హఠాత్తుగా కలుసుకున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. కారు హారన్, దాని వెంటనే సంధ్య కెవ్వుమన్న కేక, నిద్ర పట్టనట్టుగా ఉన్న ఆయా వినగానే లేచి సంధ్య గోవిందు ఏమిటర్రా అది అని అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది. ఆయా కేకలకు ప్రక్కగదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్న గోవిందు కూడా కళ్ళు నులుముకుంటూ లేచి వచ్చాడు. ఇద్దరూ బయటికి వచ్చేసరికి వరండా దిగువ మెట్టు మీద నిలబడిన మాధవ్ సంధ్యని రెండు భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ వెర్రివాడిలా సంధ్య సంధ్య అంటున్నాడు. అప్పటికే చైతన్యరహితమైన సంధ్య శరీరం వాడిన కలువ కాడలా తన చేతుల మధ్య వ్రేలాడసాగింది. సంధ్యకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ప్రక్కన ఆయా తప్ప ఇంకెవరూ లేరు. ఆయా అంటూ సందేహంగా ఆగిపోయింది. ఇంత క్రితం జరిగింది వాస్తవమేనా అన్న అనుమానం కలిగింది. ఆయా కళ్ళు దూరంగా కుర్చీలో కూర్చొని ఉన్న మాధవ్ వైపు చూశాయి. మాధవ్ లేచి సంధ్య మంచం దగ్గరగా వచ్చాడు. ఆయా ఏదో పని గుర్తుకు వచ్చినట్టుగా మెల్లగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. మాధవ్ రెప్పవాల్చకుండా సంధ్య వైపే చూస్తున్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏదో చెప్పాలని పెనుగులాడుతున్నట్లు కొద్దిగా అదురుతున్న పెదవులు సూచిస్తున్నాయి. చీకట్లో తడుముకుంటున్న దానిలా శూన్యంలోకి చెయ్యి జాచింది. మాధవ్ ఇదేం గమనించనట్టు అలాగే నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. దేనికోసమో వెతికినట్టు శూన్యంలో కదిలిన సంధ్య చెయ్యి అతని కళ్ళల్లో కనిపించిన నిరాసక్తమైన భావం చూసి మెల్లిమెల్లిగా క్రిందకు వాలి దుప్పటి అంచుని గట్టిగా పట్టుకుంది. ఉన్నట్టుండి అతను భయపడకు, పరిస్థితులు బలవంతంగా ఇంటికి వచ్చేలా చేశాయి. 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఇది ఈ ఇంటికి నా ఆఖరి రాక అన్నాడు. నీళ్లు నిండిన సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. మరుక్షణంలో పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. హృదయ విదారకంగా గుండెలు చీల్చుకొని వస్తున్నట్టున్న ఆ దుఃఖం చూసిన తర్వాత కూడా అతని మనసు కరగలేదు. కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడిపోయి తర్వాత మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మొట్టమొదట సంధ్య ఒక్కసారిగా వచ్చి అలా పెనవేసుకుపోతే తన రహస్యం బయటపడిపోయిందని, తనెవరో సంధ్య గ్రహించేసిందని అనుకున్నాడు.
ఆ ఆశ కల్పించిన ఆనందంతోనే దగ్గరగా వచ్చి సంధ్యని నిండు హృదయంతో స్వీకరించినట్టు గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. స్పృహ తప్పిన సంధ్యని లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టగానే ఆత్రంగా తన గదిలోకి పరిగెత్తి పాతకాలపు ఇనుప్పెట్టె లోపల అరలాగి చూశాడు. చూస్తూనే నిర్విణ్ణుడయ్యాడు. తను వెళ్ళేటప్పుడు పెట్టినట్టుగా ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాటిని ముట్టుకున్న జాడే లేదు. వెళ్లే రోజు రాత్రి కూర్చొని తను మొదట్నుంచి చివరిదాకా సంధ్య తన జీవితంలో ఎలా ప్రవేశించి ఏ విధంగా ముడిపడి అల్లుకుపోయిందో, చిక్కుబడిపోయిన ఈ 2 జీవితాలని తనెలా సరిచేయలేకపోయాడో వివరిస్తూ సుదీర్ఘంగా వ్రాసిపెట్టిన ఉత్తరం పెట్టిన చోటే పదిలంగా ఉన్నానన్నట్టుగా అతన్ని చూసి వికృతంగా నవ్వింది. మాధవ్ మనసులో కలిగిన ఆనందం ఆ క్షణంలోనే ఆవిరైపోయింది. చచ్చిపోయాడనుకున్న మనిషి మళ్ళీ హఠాత్తుగా సజీవంగా కళ్ల ముందు కనిపించడంతో తాత్కాలికంగా కలిగిన సంతోషం అది. అంతకంటే ఇంకేమీ లేదు. లేనివి ఊహించి కానివి ఆశించిన తర్వాత బాధపడటం ఎందుకు? నిజాన్ని నిజంగా ధైర్యంగా స్వీకరించడం మంచిది. అందుకే అతను ఇంత క్రితం సంధ్య అలా చెయ్యి అందిస్తున్నా అందుకోలేదు. మాధవ్ని చూడగానే ఆయాకి ఎక్కడలేని ఓపిక వచ్చింది. అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసి అతని స్నానం కోసం నీళ్ళని సిద్ధం చేసింది. సంధ్య ఎలాగో ఏడుపు నిగ్రహించుకొని పనిలో సాయం రాబోతే వద్దని వారించింది. భోంచేస్తూ మాధవ్ ఏదేదో చెబుతున్నాడు. వంటింటి గదికి యువతలగా నిలబడిన సంధ్యకి పూర్తిగా అన్ని మాటలు వినిపించటం లేదు. ట్రైన్ యాక్సిడెంట్, దానికి ముందు ఎవరో తన డైరీ కొట్టేయటం, వెంటనే రైలు ప్రమాదం, ఏమిటేమిటో అంతా స్పష్టంగా వినిపించటం లేదు. ఆయా గుచ్చి అడుగుతున్న దానికి అతను పొడిపొడిగా 2 ముక్కలతో సమాధానాలు ఇస్తున్నాడు. భోజనం అయిపోయింది. లేచి చెయ్యి కడుక్కుంటూ అంటున్నాడు. ఆయా 2 రోజులు ఉంటాను. ఈ 2 రోజుల్లోనే నీ చేతి కమ్మదనం అంతా నాకు రుచి చూపించు. ఈసారి వెడితే ఇక తిరిగి రావటం ఇప్పుడప్పుడే పడదు. సంధ్య గుండెల్ని ఎవరో పిడికిలితో బిగించినట్టయింది. ఆయా సమాధానం చెప్పలేదు. అతను టవల్తో చెయ్యి తుడుచుకుంటూ యువతలికి వచ్చేసరికి సంధ్య ఒక్కపొడి తీసుకెళ్లి ఇచ్చింది. క్రీనీడ అతని ముఖం మీద పడటం వల్ల ముఖంలో ఎలాంటి భావం ఉందో సంధ్యకి తెలియలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.